Everyone, my name is Navin Kumar. In today's class, we are going to discuss the topic active voice and passive voice. In our last class, we have already began the topic active voice and passive voice, and we have discussed a few things about active voice and passive voice. ఈ రోజు క్లాస్లో మనం యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు డిస్కస్ చేసుకోబోతున్నాం. లాస్ట్ క్లాస్లో కూడా మనం యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్కి సంబంధించి ఫ్యూ థింగ్స్ని డిస్కస్ చేసుకున్నాం. సో here we are going to discuss few things when you convert active voice into passive voice. ఈ టాపిక్ లో ఈ క్లాస్ లో యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్ కి ఒక సెంటెన్స్ ని కన్వర్ట్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సినటువంటి కొన్ని విషయాల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. Here I have written some rules and regulations to follow when you convert an active voice into passive voice. సో ఇక్కడ నేను కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసిన. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్ కి ఒక సెంటెన్స్ ని కన్వర్ట్ చేసేటప్పుడు ఫాలో అవ్వాలి. ద ఫస్ట్ రూల్ ఈస్ ఫైండ్ ద SVO. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది SVO. వాట్ ఈస్ SVO? నథింగ్. సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సో హియర్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇచ్చినటువంటి సెంటెన్స్ లో అసలు సబ్జెక్ట్ ఏముంది, వర్బ్ ఏముంది, ఆబ్జెక్ట్ ఏముంది, ఈ మూడింటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హియర్ వీ హ్యావ్ టూ ఎగ్జాంపుల్స్, two sentences. So we have to find out subject, verb, object in both sentences. So here the subject is I, verb play, object cricket. In the second statement, subject is she, verb food is an object. So we did the first thing. Now moving to the second rule, convert the subject into object. So here when you convert an active voice into passive voice, this is the main important thing to remember. You have to change the order of active voice and subject and object in the passive voice. This is the principle of active voice and this is the principle of passive. So here we have changed the sequence or order and positions of subject and object in the passive voice. So here we have to use subject as object in the passive voice and object as subject in the passive voice. So ikkada emundi I undi subject, ikkada emundi cricket undi object. So నేను positions ని change చేయాలి కాబట్టి first I'll write cricket. Then at the end of this statement I have to use the subject. Okay, so here I will underline the subject which I have used in the passive voice because there is a specific reason to underline that word. నేను అక్కడ ఐని అండర్లైన్ చేసిన. సో ఇది యాక్చువల్గా యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్, పాసివ్ వాయిస్కి వచ్చేసరికి ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది కాబట్టి సో దీన్ని నేను అండర్లైన్ చేసిన. దీనికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ లాటర్. ఓకే, రైట్. నెక్స్ట్, యూజ్ సూటబుల్ హెల్పింగ్ వర్బ్స్. So we have to use suitable helping verbs. కానీ దేన్ని బేస్ చేసుకొని, దేని మీద డిపెండ్ అయ్యి మనం బీ ఫార్మ్స్ ని యూజ్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ అని ఎందుకన్నా అంటే యాక్చువల్గా యాక్టివ్ వాయిస్ లో క్రికెట్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి నేను అది ముందు వచ్చిన కాబట్టి ఆబ్జెక్ట్. పాసివ్ వాయిస్ వచ్చేసరికి అది సబ్జెక్ట్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం బీ ఫార్మ్ ని యూజ్ చేయాలి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, I have already told you that if you find the active voice in present tense, the passive voice must be in present tense. యాక్టివ్ వాయిస్ కనుక ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే పాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్ టెన్స్ లోనే ఉండాలి. అంటే యాక్టివ్ వాయిస్ ఏ టెన్స్ కు సంబంధించి ఉంటే పాసివ్ వాయిస్ కూడా అదే టెన్స్ కి సంబంధించి ఉండాలి. సో హియర్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది టెన్స్ ఆఫ్ ది యాక్టివ్ వాయిస్. సో విచ్ టెన్స్ ఈస్ దిస్? ప్రెజెంట్ టెన్స్, బికాస్ ఐ హ్యావ్ యూజ్డ్ ప్లే, V1. I didn't use any V forms. So simple present. So here I have to use B forms related to present tense. So which B forms we use in present tense? Am, is and are. We have already discussed this topic in the topic verbs. Verb ane topic lo manam idi discuss chesnam. Am is always used with I, but here the subject is cricket. Is it singular or plural? Cricket. It is a singular one. That's why I have to use is.
So here you have to use suitable helping verbs according to the object which is used in the passive voice. Passive voice లో యూజ్ చేస్తున్నటువంటి ఈ ఆబ్జెక్ట్ అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఇది ఆబ్జెక్ట్ గానే కన్సిడర్ చేయండి. సో దీన్ని బేస్ చేసుకుని మనం బీ ఫార్మ్స్ యూజ్ చేయాలి. సో ఇది సింగ్యులర్ కాబట్టి ఐ హావ్ యూజ్డ్ ఈస్. నెక్స్ట్ వన్ యూజ్ V3 మస్ట్ యూజ్ పార్టిసిపల్. కంపల్సరీ వర్బ్ ఫార్మ్ 3 ని మాత్రమే యూజ్ చేయాలి. సో వాట్ ఈస్ ద V3 of play, played and played. And here you have to use one more thing, the preposition by. Use the preposition by after V3. V3 తర్వాత కంపల్సరీ మీరు by అనేటువంటి preposition యూజ్ చేయాలి. Now cricket is played by, here not I. You have to convert pronouns, subjective pronouns to objective pronouns. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇక్కడ సబ్జెక్టివ్ ప్రోనౌన్ ఉంది. సబ్జెక్టివ్ ప్రోనౌన్ ని మనం ఆబ్జెక్టివ్ ప్రోనౌన్ గా యూజ్ చేయాలి. కాబట్టి మీ, ఐ చేంజెస్ ఇంటూ మీ, షీ చేంజెస్ ఇంటూ హర్, హీ చేంజెస్ ఇంటూ హిమ్, ఓకే, దే చేంజెస్ ఇంటూ దెమ్, యూ don't need to change you doesn't change. You is always you in the subject and object. Okay, so cricket is played by me. So here you can check the passive voice with the rules and with the principles. So here we have found subject, verb, object over. Next, convert subject into object. We did that. We have changed the places of subject and object. Next, we have used suitable V form according to the subject or object which is used in the passive voice. Next, we have used V3, and you must use V3. Must. It is must to use V3. It is must to use past participle. V3 ne use cheyali and use preposition by. We did that. So check object, V form, V3, by, and subject me. So this is the structure of passive voice, and these are the rules to follow when you convert an active voice into passive voice. ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ని పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు ఈ రూల్స్ ని ఫాలో అవ్వాలి. సో జస్ట్ కీప్ దీస్ రూల్స్ ఇన్ యువర్ మైండ్. వీటిని గుర్తుంచుకుంటే చాలు. అండ్ హియర్ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ మోర్ థింగ్. In our previous classes, we have discussed 12 tenses. That means each tense consists 4 parts: simple, continuous, perfect, perfect continuous. So మొత్తం మీద మనం 12 tenses ని నేర్చుకున్నాం. In those 12, ఆ 12లో only 8 can be converted into passive voice. కేవలం 8 టెన్సెస్ ని మాత్రమే మనం యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. The 8 tenses are simple present, present continuous, present perfect, simple past, past continuous, past perfect. But here simple future and future perfect. Only these 8 tenses can be changed or converted into passive voice. Okay, so if you find sentences in active voice related to these tenses and they have specific principles to convert them into passive voice, so we will discuss them in our next classes. Okay, thank you so much for listening to my class. If you have any doubts, please comment them in the comment section, or please post them in the comment section. I will try to clarify your doubts. Thank you so much for listening to my class. Please subscribe my channel, share and like my videos. Thank you so much.